కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులు తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. ఫీజు రియంబర్స్మెంట్కు బడ్జెట్లో అరాకొరగా నిధులు కేటాయించారు అని, ఆ బకాయిలను ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పలేని దయనీయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వారు విమర్శించారు. మీరు ఫీజు చెల్లించకపోతే కాలేజీ యాజమాన్యాలుగా మేము సర్టిఫికెట్లు మీకు ఇవ్వము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి కాలేజీలకి ఫీజు కట్టాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. గత జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో ఏ టర్మ్ ఫీజు ఏ నెలలో ఎప్పుడు ఇస్తారనేది చాలా స్పష్టంగా ముందే ప్రకటనలు ఇచ్చి పత్రికల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనా కాలంలో ₹1 కూడా విద్యార్థులకి కనీసం ఖాతాల్లో కాదు కాలేజీలకు చెల్లిస్తామన్నారు. 9 నెలలైనా మీరు ఇచ్చింది కేవలం 700 కోట్లు. మరి ఎస్సీలకి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది. మరి పూర్తి స్థాయి ఫీజు విద్యార్థులకు ఒక టర్మ్ అందింది. మరి బీసీ అదేవిధంగా ఈబీసీ స్టూడెంట్స్ మైనార్టీ విద్యార్థులకి మీరు ఎందుకు చెల్లించలేకపోతా ఉన్నారు? బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తామనే స్పష్టత మీకు లేదు. ఈ బడ్జెట్ లో కేవలం మీరు 2644 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతా ఫీజుని ఎప్పుడు చెల్లిస్తారో మీరు చెప్పలేని ఒక దయనీయమైన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో తల్లిదండ్రుల జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరు చెలగాటం ఆడుతా ఉన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే చదువు దూరమవుతున్న దుస్థితి ఇదంతా చూస్తుంటే విద్యార్థులపై చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలతో పాటు విద్యా రంగాన్ని కూడా చాలా దారుణంగా దెబ్బతీయడం జరిగింది. ఇప్పటికైనా ఫీజు రింబర్స్మెంట్ మరియు వసతి దీవెన పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే విడుదల చేయకపోతే యావత్తు విద్యార్థులు తిరగబడే పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు రేపు మార్చి 12వ తారీఖున జరగబోయే యువత పోరులో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.